Good morning, children. This is what 511 question. The force that exists between atoms in a molecule is. సో ఏ రకమైన ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయి ఆటమ్స్ మధ్య ఏ రకమైన ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఎందుకు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయి సో పాజిటివ్ న్యూక్లియస్కి నెగటివ్ ఎలక్ట్రాన్స్కి లేదా పాజిటివ్ అయాన్స్కి నెగటివ్ అయాన్స్కి మధ్యన ఎప్పుడు కానీ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్ ఉంటాయి ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్ మీన్స్ వాట్ ద అట్రాక్షన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ బిట్వీన్ ఆపోజిట్ చార్జెస్ మధ్య ఉంటాయి కాబట్టి సో ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ అంటే ఏంటిది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్ ఆర్ ఆల్సో కాల్డ్. ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్ని ఏమంటారు అంటే ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు లీవీస్ సైంటిస్ట్ ప్రపోజ్ చేసినారు కాబట్టి దాన్ని ఏమంటారు లీవీస్ డాట్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్ని ఏమంటారు లీవీస్ డాట్ స్ట్రక్చర్స్ అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో దిస్ వన్ ఈజ్ వాట్ 513 క్వశ్చన్. 513. Which of the following noble gas does not contain 8 electrons in valency shell? ఎందులో 8 ఎలక్ట్రాన్స్ ఉండవు హీలియంలో ఉండవు. ఎందుకంటే హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఓన్లీ 1s2 మాత్రమే. హీలియం అటామిక్ నెంబర్ 2 కాబట్టి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 కాబట్టి ఇందులో 8 ఎలక్ట్రాన్స్ ఉండవు. మిగతా అన్నిటి లోపల వ్యాలెన్సీ షెల్ లోపల ns2 np6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కేవలం హీలియంలో మాత్రమే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ 514 క్వశ్చన్ చూడండి. ఇన్ ద లీవీస్ డాట్ స్ట్రక్చర్ క్రాస్ మార్క్స్ ఆర్ డాట్స్ రిప్రజెంట్స్. క్రాస్ మార్కులు మరియు డాట్స్, క్రాస్ మార్కులు లేదా డాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఉందనుకోండి, నైట్రోజన్ యొక్క వ్యాలెన్సీ 5 కాబట్టి ఇట్లా 5 క్రాస్ మార్కులు కానీ లేదా నైట్రోజన్ చుట్టూ 5 డాట్స్ కానీ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. ఈ విధంగా రిప్రజెంట్ చేసేది ఏంటివి అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఏంటి అవి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఇది 5th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి ఇందులో 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని మనము 5 చుక్కల రూపంలో కానీ 5 క్రాస్ మార్కుల రూపంలో కానీ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ద లీవీస్ డాట్ స్ట్రక్చర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఇట్ ఈస్ సో 515 క్వశ్చన్. దిస్ ఈజ్ ద వాట్ 515. లీవీస్ రిప్రజెంటేషన్ ఆఫ్ నియాన్ ఈజ్. నియాన్ యొక్క లీవీస్ రిప్రజెంటేషన్ ఏది? నియాన్ అనేది ఏంటిది? నియాన్ అటామిక్ నెంబర్ ఎంత 10. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6. వ్యాలెన్సీ షెల్ ఏంటిది 2s2 2p6. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? 8 ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. ఎన్ని ఎలక్ట్రాన్స్ని 8 ఎలక్ట్రాన్స్ కాబట్టి నియాన్ చుట్టూ 8 డాట్స్ కానీ లేదా 8 క్రాస్లు కానీ పెట్టాలి. నియాన్ చుట్టూ 8 డాట్స్ కానీ లేదా 8 క్రాస్ సింబల్స్ కానీ పెట్టాలి. సో ఇది కానీ లేదా ఇది కానీ ఉండాలి. సో దట్స్ వై ఇక్కడ మనకి ఏది ఇవ్వలేదు కాబట్టి ఆన్సర్ నన్. నెక్స్ట్ వన్ 6th క్వశ్చన్. 6th మీన్స్ 516. Noble gases do not involve in chemical bond due to which of the following configuration in valency shell? నోబుల్ గ్యాసెస్ ఆల్రెడీ వాటికి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి అవి మళ్ళీ కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయవు. మరి వాటికి ఉన్న స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏది? ns2 np6 ఎక్సెప్ట్ హీలియం. హీలియంది 1s2 మాత్రమే ఉంటుంది. ns2 np6 fourth option is correct one. Next one 517. The nature of chemical bond was explained by. సో కెమికల్ బాండ్ యొక్క నేచర్ ఆఫ్ కెమికల్ బాండ్ను ఏ థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ. వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటాయా, లూజ్ చేస్తాయా, గెయిన్ చేస్తాయా అనే దాని మీద డిపెండ్ అయ్యి మనకు దాని యొక్క బాండ్ నేచర్ని చెప్తాము.
షేర్ కనుక చేసుకుంటే కోవాలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ ట్రాన్స్ఫర్ కనుక అయినట్టయితే, ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, గెయిన్ చేయడం కానీ లూజ్ చేయడం కానీ అయినట్టయితే అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఏ బాండ్ ఫామ్ అవుతుంది? అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో దట్స్ వై ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Now 8th question means 518th question. This is the 518th question. So octet rule relates to, octet rule దేనికి సంబంధించింది? octet rule దేనికి సంబంధించింది? రియాక్టివిటీ ఆఫ్ ఆటమ్సా, స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్సా, నేచర్ ఆఫ్ ఆటమ్సా, స్టేట్ ఆఫ్ ఆటమ్సా? సో ఆక్టెట్ రూల్ దేనికి సంబంధించింది అంటే స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్స్. దేనికి సంబంధించింది? స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్స్. ద ఆటమ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే దాని యొక్క వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్లు కనుక ఉంటే అది దానికి స్టెబిలిటీ ఉంటుంది. ఏముంటుంది? స్టెబిలిటీ ఉంటుంది. 8 ఎలక్ట్రాన్లు కనుక ఉన్నట్టయితే దానికి స్టెబిలిటీ ఉండడం జరుగుతుంది. ఒక 8 ఎలక్ట్రాన్ల కంటే తక్కువ కనుక ఉన్నట్టయితే అది 8 ఎలక్ట్రాన్లను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. 8 ఎలక్ట్రాన్లను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. 8 ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువగా ఉంటే లూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 8 ఎలక్ట్రాన్లు కనుక ఉంటే స్టెబిలిటీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 519th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ డస్ నాట్ ఫామ్ మాలిక్యూల్స్? ఇందులో మాలిక్యూల్స్ని ఏది ఫామ్ చేయదు? మాలిక్యూల్స్ని ఫామ్ చేయదంటే కెమికల్ బాండ్స్ని ఫామ్ చేయకూడదు. కెమికల్ బాండ్స్ని ఫామ్ చేయకూడదంటే ఆల్రెడీ ఏముండాలి దాని దగ్గర? స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండాలి. స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండాలి. మరి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్న ఎలిమెంట్ ఏంటిది? ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్. సో ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ ఏది ఇందులో? ఆర్గాన్. సో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఒగనాసిన్, ఇవి ఇనర్ట్ గ్యాసెస్. ఇందులో ఆర్గాన్ ఉంది కాబట్టి ఆర్గాన్ ఎలిమెంట్ ఏంటిది మనకు? సో దిస్ ఈజ్ ద వాట్? ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ద వాట్? 520 క్వశ్చన్. So which of the following element lose 1 electron to get octet configuration? 1 electron lose చేసి octet configuration వచ్చేది ఏంటి? So for example, I am taking first element potassium atomic number 19, electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6 4s1 2 plus 2 4 plus 6 10 12 18 19 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. ఒక్క ఎలక్ట్రాన్ కనుక ఇది లూజ్ చేస్తే ఇది వ్యాలెన్సీ షెల్ అవుతుంది. అందులో ఎన్నో 2 + 6 8 ఉన్నాయి కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేయడం వల్ల ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చే ఎలిమెంట్ ఏది? ఫస్ట్ ఆప్షనే కరెక్ట్, పొటాషియంకి ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేయడం వల్ల ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ద వాట్? క్వశ్చన్ నెంబర్ 521. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కంటైన్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్సీ షెల్? 8 ఎలక్ట్రాన్స్ ఎందులో ఉండవు అంటున్నాడు. 8 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ షెల్లో ఎందులో లేవు? సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, సోడియం అటామిక్ నెంబర్ 11 దగ్గర ఒకటి పోయింది, +1 కాబట్టి ఒకటి పోయింది కాబట్టి 10 అయింది. 10 అయితే దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2 8. సోడియం 11 అంటే 2 8 1. మెగ్నీషియం 12 లెక్కలు +2 ఉందంటే 2 వెళ్ళిపోయినాయి, 12 లెక్కలు 2 వెళ్ళిపోతే 10. అల్యూమినియం +3 ఉంది, అల్యూమినియం 13, అందులోకి 3 వెళ్ళిపోయినాయి కాబట్టి 2 8. సో దట్స్ వై ఇక్కడ మనకు 8 ఎలక్ట్రాన్స్ లేని ఎలిమెంట్ ఏది? సోడియం. మిగతా వాటికి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ 12th one. The electrons present, 12th one means what? 522. Outermost shell, the electrons present in outermost shell is, చివరి షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఏమంటారు? చిట్ట చివరి షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఏమంటారు? చిట్ట చివరి షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ను వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. ఏమంటారు? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. సో దీని వ్యాలెన్సీ షెల్ అంటాం కాబట్టి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఇది పెనల్టిమేట్ షెల్, దీన్ని ఏమంటారు? పెనల్టిమేట్ షెల్. సో పెనల్టిమేట్ ఎలక్ట్రాన్స్ అంటారు. దీన్ని యాంటీ పెనల్టిమేట్ అంటారు. యాంటీ పెనల్టిమేట్ ఎలక్ట్రాన్స్ అనడం జరుగుతుంది. లేదా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కాకుండా మిగతా ఎలక్ట్రాన్స్ అన్నిటినీ ఏమంటారంటే కోర్ ఎలక్ట్రాన్స్ అని కూడా అంటారు. కోర్ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్సీ షెల్లో, లాస్ట్ షెల్లో, అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏంటివి?
valency electrons. Next one, so this one so 523, this is the what 523 question. The number of electron lost or gained by element is called. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక ఎలిమెంట్ ఎన్ని ఎలక్ట్రాన్లను అయితే లూజ్ చేస్తుందో లేదా ఎన్ని ఎలక్ట్రాన్లను అయితే గెయిన్ చేస్తుందో దాని యొక్క వ్యాలెన్సీ అంటారు. సో వ్యాలెన్సీ యొక్క డెఫినేషన్ ఏంటి అని అంటే ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అకామిడేటెడ్ బై ఎన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ ఇట్స్ వ్యాలెన్సీ, లేదా డబుల్ టు ద నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ అకామిడేటెడ్ బై ఎన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ వ్యాలెన్సీ, లేదా త్రిబుల్ టు ద నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ అకామిడేటెడ్ బై ఎన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇట్స్ వ్యాలెన్సీ. ఇక ఎలక్ట్రాన్స్ పరంగా చెప్పాలంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ వ్యాలెన్సీ షెల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇట్స్ వ్యాలెన్సీ, లేదా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లూజ్డ్ ఆర్ గెయిన్డ్ టు గెట్ స్టెబిలిటీ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ ఇట్స్ వ్యాలెన్సీ, లేదా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్డ్ టు గెట్ స్టెబిలిటీ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ వ్యాలెన్సీ. సో కాబట్టి వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఏమంటారు? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. లేదా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లూజ్డ్ ఆర్ గెయిన్డ్ టు గెట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇట్స్ వ్యాలెన్సీ. నెక్స్ట్ వన్ 524th question. This one is, so how many electrons are gained by sulfur atom to get stability? Sulfur atomic number 16. Electronic configuration రాయండి. 1s2 2s2 2p6 3s2 3p4. This is the what electronic configuration of sulfur. పైన అన్ని యాడ్ చేస్తే 16 వస్తుంది. ఇప్పుడు దీని వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 + 4 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఆక్టెట్ పొందాలి అంటే +2 ఎలక్ట్రాన్స్ అన్న కావాలి, లేదా 6 ఎలక్ట్రాన్స్ మొత్తం వెళ్ళిపోయినా మళ్ళీ ఆక్టెట్ వస్తుంది 2 + 6. కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసి అయినా లేదా 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసి అయినా ఆక్టెట్ వస్తుంది. ఇందులో 6 2లలో ఏది ఫీజిబుల్ జరుగుతుందంటే 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేయడం ఫీజిబుల్. కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసి అది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని పొందుతుంది. 2 + 4 6, దానికి 2 యాడ్ చేసి 8 అవుతుంది. కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని పొందడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ అయాన్స్ ఈజ్ కాల్డ్. అయాన్స్ మధ్య పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ మధ్య ఉన్న ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ని ఏమంటారు? పాజిటివ్ మరియు నెగిటివ్ అయాన్స్ మధ్య ఉన్న ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని ఏమనడం జరుగుతుందంటే అయానిక్ బాండ్ అంటారు. ఏమంటారు? అయానిక్ బాండ్ అనడం జరుగుతుంది. ప్లస్ మరియు మైనస్ అయాన్స్ మధ్య ఉండే అట్రాక్షన్స్ని అయానిక్ బాండ్ లేదా అయానిక్ అట్రాక్షన్స్, ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్ అంటారు. నెక్స్ట్ వన్, దిస్ వన్ ఈజ్ వాట్ 526th question. అయానిక్ బాండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. అయానిక్ బాండ్ని ఏమంటారు? అయానిక్ బాండ్ని ఏమనడం జరుగుతుందంటే ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటాము, ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అంటాము, పోలార్ బాండ్ అని కూడా అంటాం. ఈ అయానిక్ బాండ్ యొక్క డిఫరెంట్ నేమ్స్: ఎలక్ట్రోవాలెంట్ బాండ్, ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అండ్ పోలార్ బాండ్. సో దట్స్ వై ఆన్సర్ ఆల్ ద అబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 527th question చూడండి. ద బాండ్ ప్రజెంట్ బిట్వీన్ మెటల్ అండ్ నాన్ మెటల్ ఈజ్. మెటల్కి నాన్ మెటల్కి మధ్యలో ఉండే బాండ్ ఏంటి? మెటల్కి ఎప్పుడు ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ ఉంటుంది, నాన్ మెటల్కి ఎప్పుడు ఎలక్ట్రో నెగటివ్ నేచర్ ఉంటుంది. అంటే ఇది ఎలక్ట్రాన్స్ని లూజ్ చేస్తుంది, ఇది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది. సో ఎలక్ట్రాన్స్ ఇది లూజ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, గెయిన్ చేస్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ వల్ల ఏర్పడే బాండ్ని ఏమంటారు? ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ వల్ల ఏర్పడే బాండ్ని అయానిక్ బాండ్ అంటారు. ఏమంటారు? అయానిక్ బాండ్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మెటల్ నాన్ మెటల్ మధ్య ఏ బాండ్ ఏర్పడుతుంది? అయానిక్ బాండ్ ఏర్పడుతుంది. మెటల్కి మధ్య ఏ బాండ్ ఏర్పడుతుంది? మెటాలిక్ బాండ్ ఏర్పడుతుంది. మెటల్కి మధ్య మెటాలిక్ బాండ్ ఏర్పడడం జరుగుతుంది, మెటాలిక్ బాండ్ ఏర్పడుతుంది. అదే నాన్ మెటల్కి మధ్య ఏ బాండ్ ఏర్పడుతుంది? కోవాలెంట్ బాండ్ ఏర్పడుతుంది. నాన్ మెటల్కి మధ్య ఏ బాండ్ ఏర్పడుతుంది? కోవాలెంట్ బాండ్ ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్,
18th question, the bond formed between alkali metals and halogen is. The bond formed between alkali metals and halogens is. Alkali metal ఇది metal, హాలోజన్ ఇది నాన్ మెటల్. హాలోజన్స్ నాన్ మెటల్. ఏంటివి హాలోజన్స్? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్. ఇవి 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఇదేంటిది? ఆల్కలీ మెటల్స్ అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఏంటి అవి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఈ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఎప్పుడైనా కూడా అయానిక్ బాండే ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇవి హయ్యెస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్, ఇవి హయ్యెస్ట్ ఎలక్ట్రో నెగటివ్ ఎలిమెంట్స్. ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్స్ని లూజ్ చేస్తే ఎలక్ట్రో నెగటివ్ ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తాయి. అంటే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ట్రాన్స్ఫర్ వల్ల ఏర్పడే బాండ్ అయానిక్ బాండ్. నెక్స్ట్ వన్ 529 క్వశ్చన్. 529 క్వశ్చన్. అయానిక్ బాండ్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్. అయానిక్ బాండ్ ఎందులో ఆబ్సెంట్ ఉంటుంది? NaCl. NaClలో Na ప్లస్ Cl మైనస్ ఉంటాయి. AlCl3లో Al ప్లస్ 3 అండ్ Cl మైనస్ ఉంటాయి. MgOలో Mg+2 అండ్ O -2 ఉంటాయి. ఇవన్నీ ఏంటివి? ప్లస్ మైనస్ చార్జెస్ మధ్య ఎప్పుడు అయానిక్ బాండ్ ఏర్పడుతుంది. H2O మాత్రము ఈ విధంగా ఉంటుంది, నో ప్లస్ అండ్ మైనస్ చార్జెస్. కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్ చార్జెస్ లేవు కాబట్టి అయానిక్ బాండ్ అనేది ఉండదు. అయాన్స్ లేవు కాబట్టి అయానిక్ బాండ్ అనేది H2Oలో ఉండదు. H2Oలో కోవాలెంట్ బాండ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ 20. క్వశ్చన్ నెంబర్ 20 మీన్స్ 570. ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ NaCl ఫార్మ్ అయ్యేటప్పుడు ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ Na టు Cl. ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ Cl టు Na, నన్ ఆఫ్ ద అబోవ్. NaCl, Na అటామిక్ నెంబర్ 11, Cl అటామిక్ నెంబర్ 17. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 281గా రాయొచ్చు. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 288 ఎంత వచ్చిందిరా? 2 + 8 10, 10 + 7 రావాలి. ఇది 7, 287. కాబట్టి ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ దీనికి కనుక ఇస్తే దీనికి ఆక్టేట్ వస్తుంది, 7 + 1 8 ఆక్టేట్ వస్తుంది. అంటే ఎలక్ట్రాన్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అవడం వల్ల Na+ Cl-. కాబట్టి ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వేర్ టు వేర్? సోడియం టు క్లోరిన్. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. 571. Question number 571. What it is? Which of the following metal form ionic bond easily? ఏది ఈజీగా అయానిక్ బాండ్ ఫామ్ చేస్తుందంటే ఈ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం ఈజ్ ఎలక్ట్రో పాజిటివ్, రేడియో యాక్టివ్ నేచర్ కాబట్టి దీని గురించి చర్చించాం. గ్రూప్లో పైనుండి క్రిందికి వచ్చిన కొలది, గ్రూప్లో పైనుండి క్రిందికి మెటల్స్లో, ఇవి మెటల్స్ కదా, మెటల్స్లో గ్రూప్లో పైనుండి క్రిందికి వచ్చిన కొలది అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. కిందికి వచ్చిన కొలది ఏమవుతుంది? స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. అదే నాన్ మెటల్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్. సో ఇందులోపల ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్లో కింది నుంచి పైకి పోయిన కొలది, ఇంకో టెన్నిసిన్ కూడా ఉంటుంది కింద నుంచి పైకి వెళ్ళిన కొలది ఏమవుతుంది? అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రాంగ్ అయానిక్ బాండ్ అంటే ఫస్ట్ ఏ మరియు సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో క్రింద ఉండాలి, 6th లేదా 7th గ్రూప్ ఎలిమెంట్స్లో పైన ఉంటే వీటి మధ్య స్ట్రాంగ్ అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఇందులో స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఫామ్ చేసేది ఏంటిది? కింద ఉండాలి. సీజియం ఉంది కాబట్టి సీజియం ఆన్సర్. నెక్స్ట్ 572 చూడండి. క్వశ్చన్ నెంబర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ యానయాన్ ఈజీలీ? ఏది ఈజీగా యానయాన్ ఫామ్ చేస్తుంది? 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఈజీగా యానయాన్ని ఫామ్ చేస్తాయి. 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటివి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్, టెన్నిసిన్. దీస్ ఆర్ ద 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్. మరి ఇందులో పైనది ఈజీగా ఫామ్ చేస్తుందా, కిందిది ఈజీగా ఫామ్ చేస్తుందా అని అంటే పైన ఉన్న ఎలిమెంట్ ఈజీగా యానయాన్ని ఫామ్ చేస్తుంది. అదే మెటల్స్లో అయితే కింద ఉన్న ఎలిమెంట్ ఈజీగా క్యాటయాన్ని ఫామ్ చేస్తుంది. సో ఈ క్యాటయానికి యానయానికి మధ్య స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈజీగా యానయాన్ని ఫామ్ చేసే ఎలిమెంట్ ఏది? ఫ్లోరిన్. ఈజీగా యానయాన్ని ఫామ్ చేసే ఎలిమెంట్ ఏది? ఫ్లోరిన్ ఈజీగా ఫామ్ చేయడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్
23. Question number 23 చూడండి. Which of the following ionic compound formed easy? ఏ అయానిక్ కాంపౌండ్ ఈజీగా ఫామ్ అవుతుంది? సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, వీటి ఉన్నాయి కదా. ఓకే, రైట్. సో ఇప్పుడు పైన ఇక్కడ ఫ్లోరిన్, క్లోరిన్, ఈ క్లోరిన్ తోటే ఫామ్ చేస్తాయి. అంటే అన్నిటిలో క్లోరిన్ ఉంది కాబట్టి మనం క్లోరిన్ని బేస్గా చేసుకొని వి కాంట్ ఎక్స్ప్లెయిన్. క్లోరిన్ని బేస్గా చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయలేము. కాబట్టి మిగతా ఎలిమెంట్స్ సోడియం, రుబీడియం, సీజియం, పొటాషియంని బేస్గా చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. పైనుంచి కిందికి వచ్చిన కొలది క్యాటయాన్ ఈజీగా ఫామ్ అవుతుంది. అయానిక్ బాండ్స్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈజీగా క్యాటయాన్ ఫామ్ కావాలంటే పైనుంచి కింద ఉండాలి. కింద ఉన్న ఎలిమెంట్ ఏది? సీజియం. కాబట్టి దీనివల్ల స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈజీగా అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. క్యాటయాన్లోనైతేనేమో ఎలిమెంట్ కింద ఉండాలి, యానయాన్లోనైతే ఎలిమెంట్ పైన ఉండాలి. అంటే మెటల్స్లో ఎలిమెంట్ కింద ఉండాలి, నాన్ మెటల్స్లో ఎలిమెంట్ పైన ఉండాలి. ఉంటే ఇట్లా క్రాస్ ఉంటే స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ 24th క్వశ్చన్ చూడండి. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Mg+2 ఈజ్ Mg+2. Mg ఎంత? అటామిక్ నెంబర్ 12. కాబట్టి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2, 8, 10, 2, 12 అవుతుంది. Mg+2 ఉందంటే ఏంది? 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసింది, 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయినాయి. కాబట్టి దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2, 8. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటిది? 2, 8. 2, 8 అనేది దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ వన్ 535. ఇది 525 ఏంటంటే 535 క్వశ్చన్. నెంబరింగ్ మిస్ అయింది దానిలో. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ అయానిక్ కాంపౌండ్స్? అయానిక్ కాంపౌండ్స్కి కరెక్ట్ కానిది ఏది? అయానిక్ కాంపౌండ్స్ కనుక తీసుకున్నట్టయితే అన్ని అయానిక్ కాంపౌండ్స్ కూడా సాలిడ్సే. ఎందుకు సాలిడ్స్? ఇది ప్లస్ మైనస్ ఛార్జెస్ ఉంటాయి. ప్లస్ మైనస్ ఛార్జెస్ మధ్య స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉంటాయి. స్ట్రాంగ్ అట్రాక్షన్స్ వలన ఇందులో ఉన్న పార్టికల్స్ చాలా దగ్గరగా ఉంటాయి. పార్టికల్స్ దగ్గరగా ఉన్నాయంటే సాలిడ్ అవుతుంది. కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ ఇన్ సాలిడ్ స్టేట్? నో. ఇందులో అయాన్స్ ఉంటాయి కానీ స్వేచ్ఛ అయాన్లు ఉంటేనే కరెంట్ అనేది పాస్ అవుతుంది. సాలిడ్ స్టేట్లో ఈ అయాన్స్ ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండి స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి కదలవు అంటే స్వేచ్ఛ కాదు అంటే కండక్టివిటీ ఉండదు. హై మెల్టింగ్ పాయింట్, హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. స్ట్రాంగ్ బాండ్ ఉంది కాబట్టి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. సాల్యుబుల్ ఇన్ వాటర్, ఆల్ అయానిక్ కాంపౌండ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. పోలార్ సాల్వెంట్ కదా వాటర్ అనేది. ఇవి వాటర్ కూడా పోలార్ సాల్వెంట్ కాబట్టి ఈజీగా డిజాల్వ్ అవుతుంది. కాబట్టి దిస్ వన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ ఇన్ సాలిడ్ స్టేట్ బట్ దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ లిక్విడ్ స్టేట్ అండ్ సొల్యూషన్ స్టేట్. సాలిడ్ స్టేట్లో కండక్ట్ చేయవు. ఎందుకు కండక్ట్ చేయవు అంటే ఫ్రీ అయాన్లు ఉండవు. దానిలో అయాన్లు ఉన్నాయి కానీ అవి ఫ్రీగా లేవు. అదే లిక్విడ్ స్టేటు సొల్యూషన్ స్టేట్కి కనుక వస్తే వేరే దానిలో కరిగించినా లేదా లిక్విడ్గా మార్చినా కూడా ఫ్రీ మూవేబుల్ అయాన్స్ వస్తాయి కాబట్టి అప్పుడు కరెంటును పాస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. సో దిస్ వన్ ఈజ్ వాట్ 536. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫేవరబుల్ కండిషన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ యానయాన్ ఫామ్ కావాలి. నాన్ మెటల్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్ ఇవి నాన్ మెటల్స్. ఇవి ఏం ఫామ్ కావాలి మనకు? యానయాన్ ఫామ్ కావాలి. యానయాన్ ఫామ్ కావాలంటే ఈ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉండాలి. హై ఎలక్ట్రోనెగటివిటీ కనుక ఉన్నట్టయితే యానయాన్ మనకి ఈజీగా ఫామ్ అవుతుంది. అంటే తొందరగా ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేసి అది ఈజీ యానయాన్ ఫార్మేషన్ జరుగుతుంది. సో హై ఎలక్ట్రోనెగటివిటీ ఉండి ఈజీ యానయాన్ ఫార్మేషన్ అనేది మనకు జరగడం జరుగుతుంది. నెక్స్ట్ 537. ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఎలిమెంట్ A and B is 1 and 3 respectively. The nature of bond formed between A and B. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ రెండు ఆటమ్స్ మధ్య 1.7 కంటే ఎక్కువగా ఉంటే అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. 1.7 కంటే తక్కువగా ఉంటే కోవాలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. 1.7 కనుక ఉంటే 50% అయానిక్ అండ్ 50% కోవాలెంట్ నేచర్ ఉంటుంది. ఇప్పుడు 1 and 3 డిఫరెన్స్ ఎంత? 2. 2 అంటే 1.7 కంటే ఎక్కువనే కదా, కాబట్టి అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఏ బాండ్ ఫామ్ అవుతుంది? అయానిక్ బాండ్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.
ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ 1.7 కంటే ఎక్కువగా ఉంటే అయానిక్ బాండ్, 1.7 కంటే తక్కువగా ఉంటే కోవలెంట్ బాండ్, 1.7 కనుక ఉంటే 50% అయానిక్ ఉంటుంది. 28. అయానిక్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై. అయానిక్ బాండ్ ఎట్లా ఫామ్ అవుతుంది? అయానిక్ బాండ్ ఒక ఎలిమెంట్ ఎలక్ట్రాన్స్ని లూజ్ చేస్తే ఇంకొక ఎలిమెంట్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయాలి. లూజ్ చేసే ఎలిమెంట్కి ఏమో ప్లస్ ఛార్జ్ వస్తే గెయిన్ చేసే ఎలిమెంట్కి ఏమో మైనస్ ఛార్జ్ వస్తుంది. కాబట్టి ప్లస్ మైనస్ అయాన్స్ వచ్చినాయి కాబట్టి అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు అయానిక్ బాండ్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఎలక్ట్రాన్స్ని లూజ్ చేయాలి, ఇది గెయిన్ చేసుకుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయాలి, లేదా ఇట్లా ఒకదాని నుంచి ఇంకో దానికి ఎలక్ట్రాన్స్ పోతే ట్రాన్స్ఫర్ అంటారు. ఏమంటారు? ట్రాన్స్ఫర్ అంటారు. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ వల్ల కూడా అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. అంటే 3 ఆప్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ 539. అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్. అయానిక్ కాంపౌండ్స్ ఎందులో సాల్యుబుల్ అవుతాయి? అయానిక్ కాంపౌండ్స్ అంటే ప్లస్ మైనస్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి నువ్వు తీసుకునే సొల్యూషన్ కూడా ఇందులో కూడా ప్లస్ అండ్ మైనస్ పోల్స్ ఉంటే ఈజీగా సాల్యుబుల్ అవుతాయి. ప్లస్ మైనస్ పోల్స్ ఉన్నాయంటే ఇది పోలార్. పోల్స్ ఉన్నాయి కాబట్టి పోలార్. కాబట్టి పోలార్ సాల్వెంట్స్లో ఈజీగా సాల్యుబుల్ అవుతాయి. అయానిక్ కాంపౌండ్స్ ఆర్ ఈజీలీ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. నెక్స్ట్, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ఈజ్. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అంటే సోడియం క్లోరైడ్ క్రిస్టల్స్ని కనుక తీసుకొని దీన్ని వేడి చేస్తే ఇది లిక్విడ్ సోడియం క్లోరైడ్గా ఏ టెంపరేచర్ దగ్గర మారుతుంది? లిక్విడ్ సోడియం క్లోరైడ్గా ఏ టెంపరేచర్ దగ్గర మారుతుంది అంటే 801 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎక్కడ? 801 డిగ్రీ సెంటిగ్రేడ్, 801 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మారుతుందని గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా మెమరైజ్డ్ క్వశ్చన్, మెమొరీలో గుర్తుంచుకోవాల్సిన క్వశ్చన్. నెక్స్ట్ వన్ 531 ఇది 31 అంటే 41 అవుతుంది. 541 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్? అయానిక్ కాంపౌండ్స్కి ఏ ప్రాపర్టీ ఉంటుంది? హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. ఎస్. ఎందుకు? అయానిక్ బాండ్ అనేది స్ట్రాంగెస్ట్ బాండ్, స్ట్రాంగ్ బాండ్ కాబట్టి హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. సో ప్లస్ మైనస్ ఛార్జెస్ ఒక ప్లస్కి ఒక మైనస్కి ఇట్లా డిఫరెంట్ మైనస్ మధ్య అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నాన్ డైరెక్షనల్. హై రియాక్టివిటీ, ఫ్రీ అయాన్స్ ఉంటాయి కాబట్టి హై రియాక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? ఆల్ ద అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 542 క్వశ్చన్. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ అరౌండ్ ఏ గివెన్ అయాన్ ఇన్ ఏ క్రిస్టల్ ఈజ్ కాల్డ్. సో ఒక అయాన్ చుట్టూ ఉండే ఆపోజిట్ అయాన్ల యొక్క సంఖ్యని ఏమంటారు? ఇట్స్ కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. సోడియం క్లోరైడ్ ఉందనుకోండి, ప్రతి సోడియం ప్లస్ చుట్టూ 6 Cl మైనస్ అయాన్స్ ఉంటాయి. అట్లే ప్రతి Cl మైనస్ చుట్టూ 6 Na ప్లస్ అయాన్స్ ఉంటాయి. కాబట్టి NaClలో Na యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అయినా Cl యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అయినా ఎంత? 6. Na యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అయినా Cl యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అయినా ఎంత తీసుకోవాలి? 6గా తీసుకోవాలి. అదే ఒకవేళ సీజియం క్లోరైడ్ ఉంది అనుకోండి, సీజియం క్లోరైడ్లో ప్రతి సీజియం చుట్టూ 8 క్లోరైడ్ అయాన్లు ఉంటాయి. ప్రతి క్లోరిన్ అయాన్ చుట్టూ 8 సిఎస్ ప్లస్ అయాన్లు ఉంటాయి. కాబట్టి సీజియం క్లోరైడ్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే 8. కాబట్టి అపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఎన్ని అయితే ఉంటాయో దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. 543 క్వశ్చన్. ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ Na ప్లస్ ఇన్ NaCl ఈజ్. ఇంతకుముందు చెప్పినాను. NaClలో ప్రతి Na ప్లస్ చుట్టూ 6 Cl మైనస్ అయాన్స్ ఉంటాయి. ప్రతి Na ప్లస్ చుట్టూ 6 Cl మైనస్ అయాన్స్ ఉంటాయి. 6 Cl మైనస్ అయాన్స్ ఉండడం జరుగుతుంది. కాబట్టి Na యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే 6. NaClలో Na ప్లస్ కోఆర్డినేషన్ 6. Cl మైనస్ కూడా ఎంత అవుతుంది? 6 అవుతుంది. ప్రతి Cl మైనస్ చుట్టూ కూడా మళ్ళీ 6 Na ప్లస్ అయాన్స్ ఉంటాయి. నెక్స్ట్, ద స్ట్రక్చర్ ఆఫ్ NaCl ఈజ్. NaCl యొక్క స్ట్రక్చర్ ఏంటిదంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. NaCl యొక్క స్ట్రక్చర్ ఏంటిదంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. అదే సీజియం క్లోరైడ్ యొక్క స్ట్రక్చర్ ఏంటిదంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. NaCl యొక్క స్ట్రక్చర్ ఏంటిది? ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ అంటే ఈ విధంగా ప్రతి ఫేస్ మధ్యలో ఒక్కొక్క అయాన్ ఉంటుంది.
ఇది ఒక్కొక్క అయాన్ ఉంటుంది, 6 ఫేస్లు ఉంటాయి కాబట్టి 6 అయాన్స్ ఉంటాయి. అది ఫేస్ సెంటర్డ్. బాడీ సెంటర్డ్ అంటే ఎట్లా ఉంటుంది? సో ఇది బాడీ సెంటర్డ్ అంటే బాడీ మధ్యలో ఒకటికి అంటే ప్లస్ ఉంటే దాని చుట్టూ ఇట్లా 8 మైనస్ అయాన్స్ ఉంటాయి చూడండి. 8 మైనస్ అయాన్స్ ఉంటాయి. ఇదేమో బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్, ఇదేమో ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. NaCl ఏమో ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. ఇది సీజియం క్లోరైడ్. 35. NaCl కంటైన్స్, NaClలో ఏముంటాయి? NaClలో ఏముంటవి? NaCl యూనిట్స్ ఉంటాయా, ర్యాండమ్లీ అరేంజ్డ్ అయాన్స్ ఉంటాయా, ఆర్డర్లీ అరేంజ్డ్ ఉంటాయా? NaClలో ఆర్డర్లీ అరేంజ్డ్ అయాన్స్ ఉంటాయి. ఎందుకంటే NaCl అనేది అయానిక్ కాబట్టి స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉంటాయి. స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉండడం వల్ల దగ్గరగా వాటి యొక్క పార్టికల్స్ ఉంటాయి, అయాన్స్ ఉంటాయి. దగ్గరగా ఉండి ఒక ఆర్డర్లీ ఫ్యాషన్ లోపల అరేంజ్ అయి ఉంటుంది. ఆర్డర్లీ ఫ్యాషన్ లోపల అరేంజ్ అయి ఉండడం జరుగుతుంది. 36th క్వశ్చన్ చూడండి. ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై. అయానిక్ బాండ్ ఫార్మేషన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినారు? అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? కోసెల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కోసెల్ అనే అతను అయానిక్ బాండ్ ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కోవాలెంట్ బాండ్ ఫార్మేషన్ని లీవీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 37. కోవాలెంట్ బాండ్ ఫార్మేషన్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై హూమ్? లీవీస్. అయానిక్ బాండ్ అయితేనేమో కోసెల్, కోవాలెంట్ బాండ్ అయితేనేమో లీవీస్. కోవాలెంట్ బాండ్ అయితేనేమో ఇది అయానిక్ బాండ్ అయితేనేమో కోసెల్, కోవాలెంట్ బాండ్ అయితేనేమో లీవీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 38 అంటే 548 క్వశ్చన్ ఇది. బాండ్ ఫార్మ్డ్ బై మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మ్యూచువల్ షేరింగ్ ఇంతవరకు దాకా ఏం చర్చించినాము? ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడము, లూజ్ అవ్వడము, గెయిన్ అవ్వడము. ట్రాన్స్ఫర్ అయినా, లూజ్ అయినా, గెయిన్ అయినా వీటి వల్ల అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ షేర్ కావడం, మ్యూచువల్గా షేర్ అవ్వడం, మ్యూచువల్ రెండు ఒకదానికొకటి షేర్ చేసుకుంటాయి. ఇంతకుముందు యారో వన్ వైపే ఉంది, ఇప్పుడు రెండు వైపులా ఉంటుంది. షేర్ చేసుకోవడం వల్ల ఫామ్ అయ్యేది కోవాలెంట్ బాండ్. ఏ బాండ్ ఫామ్ అవుతుంది? షేర్ చేసుకోవడం వల్ల కోవాలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 39th క్వశ్చన్ చూడండి. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గివెన్ బై అన్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కోవాలెంట్ బాండ్ ఈజ్ ఈక్వల్ టు. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఉందనుకోండి. ఒక నైట్రోజన్ ఇంకొక నైట్రోజన్కి 3 ఎలక్ట్రాన్లను షేర్ చేస్తుంది. ఇది 3 ఎలక్ట్రాన్లను షేర్ చేస్తే ఇది 3 ఎలక్ట్రాన్లు. దీన్ని ఏమంటారంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ చేయడం. ఎందుకు షేర్ చేస్తుంది? టు గెట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రాన్స్ రిక్వైర్డ్ టు గెట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కోసము షేర్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. 40 మీన్స్ 550 క్వశ్చన్. లీవీస్ రిప్రజెంటేషన్ ఆఫ్ F2 మాలిక్యూల్ షోస్. లీవీస్ రిప్రజెంటేషన్ ఆఫ్ F2 మాలిక్యూల్ ఏ విధంగా షో చేయడం జరుగుతుంది? F2 మాలిక్యూల్ ఏ విధంగా షో చేస్తాము? ఈ విధంగా షో చేస్తామా? F2 2 2 ఇందులో 2 2 2 2. F ద అటామిక్ నెంబర్ 7. F అటామిక్ నెంబర్ 9, 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 7. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9, F ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 7. ఇట్లా ఈ విధంగా షేర్ చేసుకుంటాయి. ఇది ఈ విధంగా షేర్ చేసుకుంటాయి. సో 2 ఎలక్ట్రాన్స్ రెండు మ్యూచువల్గా షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో F కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ స్ట్రక్చర్. నెక్స్ట్ 41. నాన్ మెటల్స్ మెయిన్లీ ఫామ్. నాన్ మెటల్స్ ఏ బాండ్ని ఫామ్ చేస్తాయి? కోవాలెంట్ బాండ్ని ఫామ్ చేస్తాయి. ఒక మెటల్, ఒక నాన్ మెటల్. మెటల్కి మధ్య మెటాలిక్ బాండ్ ఫామ్ అవుతుంది. నాన్ మెటల్కి మధ్య కోవాలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. మెటల్కి నాన్ మెటల్కి మధ్య అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మెటల్కి మధ్య మెటాలిక్ బాండ్, నాన్ మెటల్కి మధ్య కోవాలెంట్ బాండ్, మెటల్కి నాన్ మెటల్కి మధ్య అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు నాన్ మెటల్ అన్నాడు కాబట్టి కోవాలెంట్ బాండ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 552 క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోవాలెంట్ బాండ్ ఈజ్ ప్రజెంట్? ఎందులో కోవాలెంట్ బాండ్ ఉంటుంది? నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది, ఆక్సిజన్లో డబుల్ బాండ్ ఉంటుంది. C2H2 అంటే ఎసిటలీన్,
ఈ అన్నింటిలో కూడా ఏ బాండ్ ఉంటుంది? అన్ని కోవలెంట్ బాండ్స్. ఇట్లా గీతలతో చూపెట్టినామంటే కోవలెంట్ బాండ్స్, ఆల్ ద అబౌవ్. అన్నిటిలో కోవలెంట్ బాండ్. నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్, ఆక్సిజన్లో డబుల్ బాండ్, ఎసిటలిన్లో కార్బన్కి కార్బన్కి మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది. నెక్స్ట్ 143 అంటే 453. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెయిర్స్ షేర్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్ ఈజ్. N2 మాలిక్యూల్స్లో ఎన్ని పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నంబర్ ఆఫ్ పెయిర్డ్ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అని అంటున్నాడు. ఎన్ని ఉంటాయి? నైట్రోజన్కి మధ్య సో 3 బాండ్స్ ఉంటాయి. 3 బాండ్స్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 6 ఎలక్ట్రాన్స్. 6 ఒక్కొక్క బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్ 6 ఎలక్ట్రాన్స్ అంటే పెయిర్ అంటే ఏంది? జత. ఎన్ని జతలు ఉన్నాయి? 1 2 3. 3 జతల ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటాయి. ఎన్ని జతల ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటాయి? 3 జతల ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవడము జరుగుతుంది. నెక్స్ట్ 554 క్వశ్చన్. సిగ్మా బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై. సిగ్మా బాండ్ ఎట్లా ఫామ్ అవడం జరుగుతుంది? సిగ్మా బాండ్ ఎట్లా ఫామ్ అవడం జరుగుతుంది అని అంటే ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ పైన ఉన్న ఆర్బిటాల్స్ ఒకదానిలో ఒకటి స్ట్రాంగ్గా ఓవర్లాప్ అవడం వల్ల కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. అదే ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా పైన మరియు కింద పార్శ్వంగా అతిపాతం చెందడం వల్ల పై బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇది ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ మీద దీని ఎండ్, దీని ఆన్, దీని యొక్క చివరి, దీని యొక్క మొదట స్ట్రాంగ్గా అట్రాక్ట్ అవడం వలన ఏమొస్తుంది? మనకు సిగ్మా బాండ్ వస్తుంది. సో ఎండ్ ఆన్ ఓవర్లాపింగ్ వల్ల సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎండ్ ఆన్ ఓవర్లాపింగ్ వల్ల ఏ బాండ్ ఫామ్ అవుతుంది? సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో 44 సిగ్మా బాండ్. ఇక్కడ 2 ఆన్సర్స్ కరెక్ట్ ఉన్నాయి. ఒకటి ఏంటిది? ఎండ్ లాటరల్ ఓవర్లాపింగ్ అంటే ఇది పై బాండ్. లాటరల్ ఓవర్లాపింగ్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్స్ అంటే పై బాండ్. ఇది లాటరల్ ఓవర్లాపింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ జరగవు. నెక్స్ట్ వన్ ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్. ఎండ్ టు ఎండ్ ఉండదు. ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సరే ఇది తీసుకోండి. ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్గా ఫ్రేమ్ చేయలేదు ఆప్షన్స్. నెక్స్ట్ షేప్ ఆఫ్ BeCl2. 555. BeCl2 యొక్క షేప్ ఏంటిది? BeCl2 యొక్క షేప్ ఏంటిదంటే లీనియర్ షేప్. BeCl2 యొక్క షేప్ ఏంటిది? లీనియర్ షేప్. మనకు ఎగ్జామ్లో BeCl2 లేదా CO2 ఇస్తాడు. ఇది టెట్రాహైడ్రల్ అంటే CH4 ఇస్తాడు. పిరమిడల్ అంటే NH3 ఇస్తాడు. ట్రైగోనల్ ప్లేనార్ అంటే BF3 ఇస్తాడు. ఈ మాలిక్యూల్స్ గుర్తుపెట్టుకోండి. మనకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకు విచ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ పెయిర్ కాజెస్ మోర్ రిపల్షన్. మనకి ఎలక్ట్రాన్ పెయిర్స్ కనుక తీసుకున్నట్టయితే ఎలక్ట్రాన్ పెయిర్స్ అయితే బాండ్ పెయిర్ ఉంటుంది, అదేవిధంగా లోన్ పెయిర్స్ ఉంటాయి. రిపల్షన్స్ వేటి మధ్య ఎక్కువ రిపల్షన్స్ ఉంటాయి అంటే లోన్ పెయిర్ మధ్య ఎక్కువ రిపల్షన్స్ ఉంటాయి. తర్వాత లోన్ పెయిర్ బాండ్ పెయిర్ రిపల్షన్స్, ఆ తర్వాత బాండ్ పెయిర్ రిపల్షన్స్. ఓకేనా? రిపల్షన్స్ కనుక తీసుకున్నట్టయితే లోన్ పెయిర్ రిపల్షన్స్ చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వేటి మధ్య ఎక్కువగా ఉంటుంది? లోన్ పెయిర్ రిపల్షన్స్ చాలా ఎక్కువగా స్ట్రాంగ్ రిపల్షన్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 47 మీన్స్ 557 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కంటైన్ ఆక్టెట్. ఎందులో ఆక్టెట్ లేదు? ఆక్టెట్ లేనిది ఏది? ఆక్టెట్ లేనిది చెప్పండి. ఇక్కడ ఏది ఆక్టెట్ ఉండదు? BF3లో ఆక్టెట్ ఉండదు. CH4 కార్బన్ది 4 కాబట్టి 4 కార్బన్ వ్యాలెన్సీ 4, హైడ్రోజన్స్ 4 ఉంటాయి. ఒక్కొక్క హైడ్రోజన్ యొక్క వ్యాలెన్సీ 1 కాబట్టి 4 హైడ్రోజన్స్ వల్ల మొత్తం 4 అవుతుంది. కార్బన్ 4 అవుతుంది కాబట్టి టోటల్ 8 వస్తాయి. ఆక్సిజన్ గ్రూప్ నెంబర్ 6 కాబట్టి దాని చుట్టూ 6 ఎలక్ట్రాన్స్. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, వ్యాలెన్సీ కూడా 1 కాబట్టి టోటల్ 8 అయినాయి. బోరాన్ గ్రూప్ నెంబర్ 3 కాబట్టి దానిలో 3 ఉంటాయి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. సో ఫ్లోరిన్ కనుక తీసుకున్నట్టయితే ఫ్లోరిన్లో ఏముంటుంది? దీనిది 7 కాబట్టి ఫ్లోరిన్ చుట్టూ ఆక్టెట్ వస్తుంది కానీ బోరాన్ చుట్టూ ఆక్టెట్ రాదు. సెంట్రల్ ఆటమ్ చుట్టూ ఆక్టెట్ రాదు. NH3లో దీని చుట్టూ 5 ఉంటుంది. మిగతా 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 5 + 3 8 అవుతాయి.
కాబట్టి లేనిది ఏంటిది BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్లో ఏముంటుంది అందులో దాని లోపల ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉండదు, 8 ఎలక్ట్రాన్లు ఉండవు. సో 48 క్వశ్చన్ అంటే 458. హైబ్రిడైజేషన్ ఇన్ H2O ఈజ్ H2O. H2Oలో హైబ్రిడైజేషన్, ఆక్సిజన్ యొక్క హైబ్రిడైజేషన్ ఏముంటుంది? ఆక్సిజన్ యొక్క హైబ్రిడైజేషన్ sp3 ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి, లేదా ఆక్సిజన్ ఎంత, దాని గ్రూప్ నెంబర్ 6 ప్లస్ దాంతో ఉన్న హైడ్రోజన్లు 2 డివైడెడ్ బై 2, 8/2 అంటే 4 అవుతుంది. అంటే గ్రూప్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. సో ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అన్న తీసుకోవాలి, లేదా ఫ్లోరిను, క్లోరిను, బ్రోమిను, అయోడిన్ ఇవన్నీ తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఇవన్నీ తీసుకోవాలి, లేదా నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అన్న తీసుకోవాలి, వేరేటి తీసుకోవద్దు. 6 + 2 8/2 అంటే 4 అంటే S1P3 వరకు ఉంటుంది, P4 అనేది ఉండదు. సో S1P3 హైబ్రిడైజేషన్. లేదా మీరు చిన్నపిల్లలు కాబట్టి డైరెక్ట్గా H2Oలో sp3 హైబ్రిడైజేషన్ అనేది మెమరైజ్ చేసుకున్నా సరే. నెక్స్ట్ వన్ 459 క్వశ్చన్. Number of lone pair and bond pairs in ammonia is NH3. హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్. ఇక్కడ ఒక లోన్ పెయిర్ ఉంటుంది. సో ఇదొక బాండ్ పెయిర్, ఇదొక బాండ్ పెయిర్, ఇదొక బాండ్ పెయిర్, ఇది ఒక లోన్ పెయిర్. సో బాండ్ పెయిర్, బాండ్ పెయిర్, ఈ 3 బాండ్ పెయిర్లు, ఒకటి లోన్ పెయిర్. కాబట్టి నంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ అండ్ బాండ్ పెయిర్స్, లోన్ పెయిర్ ఏమో 1, బాండ్ పెయిర్స్ ఏమో 3. దిస్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 560 అవుతుంది, ఇది క్వశ్చన్ నెంబర్ 560. నెక్స్ట్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ కోవలెంట్ బాండ్ డిపెండ్స్ ఆన్. స్ట్రెంగ్త్ ఆఫ్ కోవలెంట్ బాండ్ దేని మీద డిపెండ్ అవుతుంది? టైప్ ఆఫ్ ఆర్బిటాల్స్, ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్, నేచర్ ఆఫ్ ఆటమ్, ఆల్ ద అబౌవ్. దేని మీద డిపెండ్ అవుతుంది మనకు? సో దేని మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది అంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్. స్ట్రాంగ్ ఓవర్లాపింగ్ ఉంటే స్ట్రాంగ్ బాండ్ వస్తుంది, వీక్ ఓవర్లాపింగ్ ఉంటే వీక్ బాండ్ వస్తుంది. సో ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ వల్ల మనకి ఏమవుతుంది? స్ట్రాంగ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. స్ట్రాంగ్ బాండ్ ఫామ్ కావాలంటే ఓవర్లాపింగ్ ఎక్కువగా జరగాలి. సో దట్స్ వై ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ మీద కోవలెంట్ బాండ్ యొక్క స్ట్రెంగ్త్ డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ 561 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బాండ్? ఏది స్ట్రాంగ్ బాండ్? స్ట్రాంగెస్ట్ బాండ్ ఏది? స్ట్రాంగెస్ట్ బాండ్ ఉంటుంది. స్ట్రాంగ్ బాండ్ ఏ బాండ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ స్ట్రాంగ్ బాండ్ అంటే కోవలెంట్ బాండా, అయానిక్ బాండా, సిగ్మా బాండా, పై బాండా? సో ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చేసింది. అయానిక్ బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్. అయానిక్ బాండ్ అనేది ఏంటిది? స్ట్రాంగ్ బాండ్. కానీ యాక్చువల్గా వీడు అడగాల్సిన క్వశ్చన్ ఈ మూడింటి మధ్య అడగాలి. కోవలెంట్ బాండ్, సిగ్మా బాండ్, పై బాండ్. అట్లా అడిగినా కన్ఫ్యూజనే ఉంటుంది. సో స్ట్రాంగెస్ట్ బాండ్ you can take ionic bond. Ionic bond is a strong bond, hence they have what? High melting points and boiling points. Strong bond కాబట్టి ఎక్కువ melting points ఉంటాయి, boiling points ఉంటాయి. నెక్స్ట్ వన్ 52. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పోలార్ మాలిక్యూల్? ఇందులో పోలార్ మాలిక్యూల్ ఏంటి? ఏది పోలార్ మాలిక్యూల్? హైడ్రోజనా, HCl, ఫ్లోరినా, నైట్రోజనా? ఏది పోలార్ మాలిక్యూల్? సో ఒకటే రకమైన ఆటమ్స్ మధ్య ఫామ్ అయితే అది నాన్ పోలార్. సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ మధ్య కనుక ఫామ్ అయినట్టయితే నాన్ పోలార్. డిఫరెంట్ ఆటమ్స్ మధ్య కనుక ఫామ్ అయినట్టయితే పోలార్. ఇది డిఫరెంట్ ఆటమ్స్ మధ్య ఫామ్ అయింది కాబట్టి ఇది పోలార్ కోవాలెంట్ బాండ్. ఏం బాండ్ ఇది? పోలార్ కోవాలెంట్ బాండ్. నెక్స్ట్ 53 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోవలెంట్ కాంపౌండ్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ వాటర్? ఏ కోవలెంట్ కాంపౌండ్ సాల్యుబుల్లో వాటర్లో సాల్యుబుల్ అవుతుంది? వాటర్లో సాల్యుబుల్ పోలార్ కాంపౌండ్స్ లేదా సో మనకేంటివి అని అంటే కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ నాట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ నాట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, బట్ సమ్ ఆఫ్ ద కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. కొన్ని కోవలెంట్ కాంపౌండ్స్ డిజాల్వ్ అవుతాయి. ఎవి డిజాల్వ్ అవుతాయి అంటే పోలార్ కోవలెంట్ బాండ్ ఉండాలి. అంటే వేరు ఆటమ్స్ మధ్య ఫామ్ అయిన కోవలెంట్ బాండ్ ఉంటే అవి వాటర్లో డిజాల్వ్ అవుతాయి. సేమ్ ఆటమ్స్ మధ్య ఇందులో కార్బన్స్ ఎక్కువ ఉంటాయి, ఇందులో కూడా కార్బన్స్ ఎక్కువ ఉంటాయి. సేమ్ ఆటమ్స్ మధ్య మనకు కోవలెంట్ బాండ్ కనుక ఫామ్ అయితే
అవి డిజాల్వ్ కావు. పోలార్ కోవెలెంట్ మాలిక్యూల్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో దట్స్ వై థర్డ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 564th క్వశ్చన్. ద టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఇన్ BF3 H2O రెస్పెక్టివ్లీ. BF3 ఫస్ట్ BF3 తీసుకోండి. BF3లో బోరాన్ గ్రూప్ నెంబర్ 3 ప్లస్ నంబర్ ఆఫ్ ఫ్లోరిన్ ఆటమ్స్ 3. నంబర్ ఆఫ్ యాడ్ చేసే దానిలో ఏముండాలి, హైడ్రోజన్స్ అన్నా ఉండాలి, ఫ్లోరిన్స్, క్లోరిన్స్, బ్రోమిన్స్ ఇవి ఏవైనా ఉండాలి, వేరే ఆటమ్స్ ఉండకూడదు. సో ఇంకోటి అయోడిన్ కూడా ఉండొచ్చు. సో కాబట్టి 3 + 3 6/2, 6/2 ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. 3 అంటే S1P2 sp2 హైబ్రిడైజేషన్. అదే H2Oలో సెంట్రల్ ఆటమ్ O, దాని గ్రూప్ నెంబర్ 6 ప్లస్ దాంతో ఉన్న హైడ్రోజన్స్ 2, ఈ ఆటమ్స్ ఏమైనా నంబర్ తీసుకోవాలి. 2 డివైడెడ్ బై 2 అంటే ఎంత వస్తుంది, నాకు 4 వస్తుంది. 4 అంటే ఏం తీసుకోవాలి, S1P3. కాబట్టి sp2 అండ్ sp3 హైబ్రిడైజేషన్, sp2 అండ్ sp3 హైబ్రిడైజేషన్. ఇది మీకు నాలెడ్జ్ ఉంటేనేమో ఇట్లా చేయండి, లేదా డైరెక్ట్గా మెమరైజ్ చేసేయండి. ఈ BF3లో sp2, H2Oలో sp3. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాడు కాబట్టి అవి డైరెక్ట్గా ఒక 10 మాలిక్యూల్స్ ఉంటాయి, అవన్నీ మెమరైజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ 55. బాండ్ యాంగిల్ బిట్వీన్ BeCl2, BF3, NH3, H2O ఈజ్. BeCl2 ఎట్లా ఉంటుంది, Cl లీనియర్ ఉంటుంది కాబట్టి 180 డిగ్రీస్ ఉంటుంది. ఎంత ఉంటుంది, 180 డిగ్రీస్. BF3 ఎట్లా ఉంటుంది, ట్రైగోనల్ ప్లేనార్ మాలిక్యూల్ కాబట్టి 120, 120, 120 టోటల్ 360 కాబట్టి 120 డిగ్రీస్ ఉంటుంది. సో 180 డిగ్రీస్, 120 డిగ్రీస్. NH3 అమోనియాలో 107 డిగ్రీస్ ఉంటుంది. H2Oలో 105 డిగ్రీస్ ఆర్ 105 నియర్గా ఉంటుంది. ఇది 107కి నియర్గా ఉంటే ఇది 105కి నియర్గా ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇవి మెమరైజ్ చేసుకోవాల్సిన క్వశ్చన్సే మీ స్టాండర్డ్కి మీకు, ఎందుకంటే ఈ బాండ్ యాంగిల్ అనేది హైబ్రిడైజేషన్ మీద, లోన్ పేర్స్ మీద డిపెండ్ అవుతుంది. అంత కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేయను, ఇబ్బంది అవుతుంది మీకు గుర్తుంచుకోవడం. కాబట్టి డైరెక్ట్లీ యూ కెన్ రిమెంబర్. సో వీటి యొక్క హైబ్రిడైజేషన్స్ తెలిసి ఉండాలి. BeCl2లో ఏ హైబ్రిడైజేషన్, sp. BeCl2లో sp, BF3లో sp2, NH3లో sp3, H2Oలో sp3. ఇది తెలిసి ఉండాలి, గుర్తుంచుకోండి, మెమరైజ్ చేసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు 10th పిల్లలకి మీకు. నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ 566 క్వశ్చన్. ద ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ H2O ఈజ్. H2Oలో OHH. ఇంతకుముందు H2Oలో ఏ హైబ్రిడేషన్ జరుగుతుందని చెప్పిన, sp3 అంటే సెంట్రల్ ఆటంలో sp3. ఇక్కడ sp3. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. కాబట్టి ఇక్కడ SA ఉంటుంది, Sలో ఎలక్ట్రానే ఉంటుంది, ఇక్కడ కూడా Sలో ఎలక్ట్రానే ఉంటుంది. సో దట్స్ వై sp3s ఓవర్లాపింగ్ జరుగుతుంది. ఏ ఓవర్లాపింగ్ జరుగుతుంది, sp3s ఓవర్లాపింగ్ జరుగుతుంది. 557 క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ sp2p సిగ్మా బాండ్స్ ఆర్ ఫార్మ్డ్. ఫస్ట్ sp2 హైబ్రిడైజేషన్ ఎందులో ఉంటుంది అనేది కావాలి మీకు. ఇక్కడ sp2 ఎందులో ఉంటుంది, BeCl2లో sp అని చెప్పినాను, NH3లో sp3 అని చెప్పినాను, H2Oలో ఆక్సిజన్లో sp3 అనుకున్నాం. ఇక sp2 ఉండేది ఇది. సో sp2 ఉంటుంది, అంటే బోరాన్ దగ్గర sp2 ఉంటుంది. ఫ్లోరిన్ ఉంది, అటామిక్ నెంబర్ ఎంత, 9. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p5. చిట్ట చివరి ఎలక్ట్రాన్ ఎందులో ఉంది, p ఆర్బిటాల్లో ఉంది. కాబట్టి sp2p ఓవర్లాపింగ్ జరుగుతుంది. sp2p చివరి ఎలక్ట్రాన్ ఎందులో ఉంటుంది, p ఆర్బిటాల్. sp2p జరుగుతుంది కాబట్టి sp2p ఓవర్లాపింగ్ ఉన్న మాలిక్యూల్ ఏంటిది, BF3. ఏ మాలిక్యూల్, BF3. ఇక్కడ ఏదైనా sp2 ఉండని, sp3 ఉండని, ఏదైనా ఉండదు. ఇంకా హైడ్రోజన్ ఉంటే మాత్రమే s అవుతుంది. హైడ్రోజన్ కాకుండా వేరే ఎలిమెంట్స్ ఏది ఉన్నా p అవుతుంది, ఇక్కడ s ఉంది అని అంటే హైడ్రోజన్ ఉంటుంది. హైడ్రోజన్ కాకుండా వేరే ఎలిమెంట్స్ ఏది ఉన్నా pa ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ 568. పై బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై. పై బాండ్ ఎట్లా ఫార్మ్ అవుతుంది. సో మనకు ఈ పై బాండ్ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్ అనేది రెండు కోవెలెంట్ బాండ్స్. సిగ్మా బాండ్ ఎట్లా ఫామ్ అవుతుందంటే ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ పైన ఎండ్ ఆన్ ఓవర్లాపింగ్, దీని యొక్క ఎండ్, దీని యొక్క ఆన్, అంటే దీని చివర, దీని మొదలు, ఇట్లా ఓవర్లాప్ అవడం వల్ల మనకేమొస్తుంది, సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. పై బాండ్ ఎట్లా ఫామ్ అవుతుంది అని అంటే, ఈ ఆర్బిటాల్స్ కనుక తీసుకున్నట్టయితే ఇవి ఎండ్ ఆన్
పార్షియల్గా ఓవర్లాప్, లాటరల్ ఓవర్లాపింగ్, లాటరల్ ఓవర్లాపింగ్ వల్ల పై బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇక నాకు పై బాండ్ అన్నాడు కాబట్టి లాటరల్ ఓవర్లాపింగ్ వల్ల పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. లాటరల్ ఓవర్లాపింగ్ వల్ల ఏ బాండ్ ఫామ్ అవుతుంది? పై బాండ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ 559 క్వశ్చన్ చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్. సో దాదాపుగా సమాన శక్తి ఉన్న ఆర్బిటాల్ ఒకదానిలో ఒకటి ఇంటర్మిక్స్ అయ్యి అంతే సంఖ్యలో మళ్ళీ న్యూ ఆర్బిటాల్స్ ఫామ్ చేయడాన్ని, ఇక్కడ రెండు మిక్స్ అయితే మళ్ళీ రెండే వస్తాయి, అంతే సంఖ్యలో న్యూ ఆర్బిటాల్స్ ఫామ్ చేయడాన్ని ఏమంటారంటే హైబ్రిడైజేషన్ అంటారు. Intermixing of atomic orbitals to form new orbitals. Those new orbitals are called as hybrid orbitals, and this intermixing is called as hybridization. Intermixing ఏమంటారు? Hybridization అంటారు. Next 570 question. The electrons in valency shell are called. Valency shell లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమంటారు? వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. వాలెన్సీ షెల్ కాకుండా మిగతా లోపల ఉన్నాయి, ఇదేమో వ్యాలెన్సీ షెల్. ఇక మిగతా ఎన్ని షెల్ ఉన్నా సరే అందులో ఉన్న అన్ని ఎలక్ట్రాన్స్ని కలిపి కోర్ ఎలక్ట్రాన్స్ అంటారు. చిట్ట చివరి కర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ని కోర్ ఎలక్ట్రాన్స్ అంటారు. నెక్స్ట్ వన్, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్. ఎందులో ఆక్టెట్ ఉండదు? నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ ఇవి ఇనర్ట్ గ్యాసెస్. దీనిలో ఇది NS2 NP6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది అన్నిట్లలో. హీలియంలో మాత్రం ఇది ఇనర్ట్ గ్యాస్ అయినప్పటికీ 1s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. హీలియంలో ఇది ఇనర్ట్ గ్యాస్ అయినప్పటికీ 1s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ లేని ఎలిమెంట్ అంటే ఏంటిది? హీలియం. నెక్స్ట్ వన్ 62. కోవాలెన్సీ ఇన్ ఏ మాలిక్యూల్ ఈజ్ ఈక్వల్ టు. కోవాలెన్సీ దేనికి ఈక్వల్గా ఉంటుంది? కోవాలెన్సీ అంటే ఏంది? నంబర్ ఆఫ్ కోవాలెంట్ బాండ్స్ ఫార్మ్డ్. నంబర్ ఆఫ్ కోవాలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ ఎన్నైతే కోవాలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయో ఆ ఫామ్ అయిన కోవాలెన్స్ బాండ్స్ యొక్క సంఖ్యనే కోవాలెన్సీ అంటారు. లేదా ఎన్నైతే ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటుందో, ఒక్కొక్క ఆటమ్ బాండ్లో ఫామ్ చేసే ఒక్కొక్క ఆటమ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే షేర్ చేస్తుందో దాన్ని కూడా కోవాలెన్సీ అనడం జరుగుతుంది. కాబట్టి కోవాలెన్సీ అంటే నంబర్ ఆఫ్ కోవాలెంట్ బాండ్స్ ఫార్మ్డ్. నెక్స్ట్ వన్ 573 క్వశ్చన్ ఇది. VBT వ్యాలెన్సీ బాండ్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై. VBT వ్యాలెన్సీ బాండ్ థియరీని ఎవరు ప్రపోజ్ చేసినారు? పౌలింగ్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేసినాడు. ఎలక్ట్రానిక్ థియరీని ఎవరు ప్రపోజ్ చేసినారు? కోసెల్ అండ్ పావెల్ ప్రపోజ్ చేయడం జరిగింది. సో VBTని ఎవరు ప్రపోజ్ చేసినారు? పౌలింగ్ ప్రపోజ్ చేయడం జరిగింది. 574. The type of bond where the valency electrons are shared among all the atoms of metallic elements. సో మెటాలిక్ ఎలిమెంట్స్లో ఉన్న అన్ని ఎలక్ట్రాన్స్ షేర్ అవ్వడం వల్ల ఫార్మ్ అయ్యే బాండ్ని ఏమంటారంటే మెటాలిక్ బాండ్ అంటారు. మెటల్కి మధ్య ఫామ్ అయ్యే బాండ్ని ఏమంటారు? మెటాలిక్ బాండ్ అంటారు. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వాటి మధ్యన షేర్ అవుతాయి, అది మెటాలిక్ బాండ్. మెటల్ మధ్య మెటాలిక్ బాండ్. మెటల్కి నాన్ మెటల్కి మధ్య అయానిక్ బాండ్. నాన్ మెటల్కి మధ్య కోవాలెంట్ బాండ్. నెక్స్ట్ 575 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎలక్ట్రోనెగటివ్? దేనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది? నాన్ మెటల్కి ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. ఇవన్నీ మెటల్స్, సోడియం, మెగ్నీషియం అండ్ కాల్షియం మెటల్స్కి ఏముంటుంది? ఎలక్ట్రో పాజిటివిటీ ఉంటుంది, అంటే ఎలక్ట్రాన్స్ లూజ్ చేసే నేచర్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ లూజ్ చేసే నేచర్ ఉంటుంది. ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎలక్ట్రాన్స్ని ఆకర్షించే నేచర్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ని ఆకర్షించే నేచర్ ఏమో దీనికి ఉంటే, ఎలక్ట్రాన్స్ లూజ్ చేసే నేచర్ ఏమో వీటికి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 576th క్వశ్చన్. An element X23 forms ionic compound with another element Y. Then the charge on the ion formed by X is. సో X అంటే సోడియం అని మళ్ళీ బ్రాకెట్లు ఇచ్చినాడు. సోడియం అనేది ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్, అంటే +1 ఉంటుంది.
ఇది దేనితోటి y తోటి బాండ్ను ఫామ్ చేస్తా అంటే దీని మీద -1 ఉండాలి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మీద ఏమవుతుంది, అయానిక్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు చార్జ్ ఆన్ ఎక్స్ అడిగినాడు కాబట్టి ఎక్స్ అంటే ఇది సోడియం. సోడియం మీద ఏ చార్జ్ ఉంటుంది, ప్లస్ చార్జ్ ఉంటుంది, +1 ఉంటుంది. నెక్స్ట్ వన్ 577 క్వశ్చన్. ఎన్ ఎలిమెంట్ ఏ ఫార్మ్స్ ఏ క్లోరైడ్ ACl4 అనేది ఫామ్ అయింది. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్సీ షెల్ ఆఫ్ ఏ ఈజ్. సో ఏ యొక్క దానిలో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటున్నాడు. క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ 1, క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ 1, క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ 1. సో దీనికి ఒక ఎలక్ట్రాన్ ఇవ్వాలి, దీనికి ఒక ఎలక్ట్రాన్ షేర్ చేయాలి, దీనికి ఒక ఎలక్ట్రాన్ షేర్ చేయాలి, దీనికి ఒక ఎలక్ట్రాన్ షేర్ చేయాలి. కాబట్టి ఎందుకు క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ 1 కాబట్టి 1 ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటుంది. ఇది 1 ఎలక్ట్రాన్, ఇది 1 ఎలక్ట్రాన్, ఇది 1 ఎలక్ట్రాన్, ఇది 1 ఎలక్ట్రాన్ కలిపితే టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవాలి, 4 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవాలి. కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ షేర్ అవుతాయి, 4 ఎలక్ట్రాన్స్ షేర్ అవుతాయి. 578 క్వశ్చన్. ఎన్ ఎలిమెంట్ ఏ ఫార్మ్స్ ఏ క్యాటయాన్ బై లూజ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. ఏ 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసింది. బి గెయిన్స్ 2 ఎలక్ట్రాన్స్, బి కూడా 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసింది. దెన్ ద ఫార్ములా ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్. సో ఏ అనేది ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ చేసింది, +2, 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసింది. బి అనేది 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసింది. ఇప్పుడు దీంతో ఫార్మ్ అయ్యే బాండ్ ఏంటి అని అంటే ఇట్లా +2 -2 వచ్చినప్పుడు ఇట్లా అంటే ఇవి ఈ విధంగా చార్జెస్ వచ్చినప్పుడు దాని యొక్క ఫార్ములా ఎట్లా రాయాలి అంటే ఇక్కడ ఇవి చార్జెస్ రాసిన తర్వాత ఇవి ఏదైనా టేబుల్లో కట్ అయితే ఏమో చూడాలి. 2 1 కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత మిగిలిన దాన్ని క్రిస్ క్రాస్ తీసుకోవాలి. అంటే ఏమైంది, A1 B1 అయింది. 1 ఉంటే దాన్ని రాయాల్సిన అవసరం లేదు కాబట్టి AB అవుతుంది. ఏమవుతుంది, AB ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ 579 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ హ్యాస్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండ్. ఎందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండ్ ఉంది. మెటల్ నాన్ మెటల్ అయానిక్ బాండ్, మెటల్ నాన్ మెటల్ అయానిక్ బాండ్, నాన్ మెటల్ కోవాలెంట్ బాండ్, మెటల్ నాన్ మెటల్ అయానిక్ బాండ్. కాబట్టి ఎందులో డిఫరెంట్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ ఉంది. 2 నాన్ మెటల్సే ఉన్నాయి కాబట్టి నాన్ మెటల్స్ మధ్య కోవాలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఒక మెటల్ ఒక నాన్ మెటల్ మధ్య ఎప్పుడు అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 580 క్వశ్చన్. కోవాలెంట్ బాండ్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్. ఎందులో కోవాలెంట్ బాండ్ ఆబ్సెంట్ ఉంటుంది. ఇది నాన్ మెటల్ కోవాలెంట్ బాండ్, నాన్ మెటల్ కోవాలెంట్ బాండ్, మెటల్ నాన్ మెటల్ అయానిక్ బాండ్, నాన్ మెటల్ కోవాలెంట్ బాండ్. ఇక్కడ మెటల్ నాన్ మెటల్ ఉంది కాబట్టి ఇక్కడ కోవాలెంట్ బాండ్ ఉండదు. సో రెండు నాన్ మెటల్స్ అయితే కోవాలెంట్ బాండ్ ఉంటుంది. ఒక మెటల్ ఒక నాన్ మెటల్ మధ్య ఎప్పుడు అయానిక్ బాండ్ ఉంటుంది కాబట్టి ఇది డిఫరెంట్. నెక్స్ట్ 581 క్వశ్చన్. అటామిక్ నంబర్స్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ ఆర్ గివెన్. అండ్ అయానిక్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్. అటామిక్ నెంబర్స్ ఇచ్చినాడు. సో అటామిక్ నెంబర్స్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ ఆర్ గివెన్. ఇక్కడ 2 అటమ్స్ యొక్క అటామిక్ ఎలిమెంట్స్ ఇచ్చినాడు. ఇస్తే వాటి మధ్య ఏ బాండ్ ఫామ్ అవుతుంది అంటున్నాడు. సో అటామిక్ బాండ్స్ని బట్టి మనం వాటి యొక్క ఎలిమెంట్స్ రాయండి. 11 అంటే సోడియం, 19 అంటే ఏంటిది 19 అంటే ఏ ఎలిమెంట్ వస్తుంది, 19కి పొటాషియం వస్తుంది. పొటాషియం. ఓకే. నెక్స్ట్ 11 అంటే సోడియం, 17 అంటే క్లోరిన్, 7 అంటే ఏంటిది నైట్రోజన్, 8 అంటే ఏంటిది ఆక్సిజన్, 9 అంటే ఏంది ఫ్లోరిన్, 17 అంటే ఏంది క్లోరిన్. ఇప్పుడు వీటి మధ్య ఏ బాండ్ కావాలంట, అయానిక్ బాండ్ కావాలంట. అయానిక్ బాండ్ అంటే ఒక మెటల్ ఉండాలి, ఒక నాన్ మెటల్ ఉండాలి. ఇది మెటల్, ఇది మెటల్, మెటాలిక్ బాండ్. ఇది మెటల్, ఇది నాన్ మెటల్, అయానిక్ బాండ్. నాన్ మెటల్ కోవెలెంట్ బాండ్, నాన్ మెటల్ కోవెలెంట్ బాండ్. సో ఇది అయానిక్ బాండ్ అనేది మెటల్ నాన్ మెటల్ మధ్య ఫామ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 582 క్వశ్చన్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 atoms ఈజ్ ఏ. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ప్రజెంట్ బిట్వీన్ 2 atoms, 2 atoms మధ్యలో ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమంటారు, కెమికల్ బాండ్ అంటారు. ఏమంటారు, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని కెమికల్ బాండ్ అని అనడం జరుగుతుంది. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమంటారు, కెమికల్ బాండ్ అని అనడం జరుగుతుంది. కెమికల్ బాండ్. సో ఇక్కడ మనకు
ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ అంటే కెమికల్ బాండ్. నెక్స్ట్ వన్ 583 క్వశ్చన్ చూడండి. ద డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ బిట్వీన్ టూ ఎలిమెంట్స్ ఈజ్ మోర్ దాన్ 1.9. 1.9 కంటే ఎక్కువగా ఉంటే అయానిక్ బాండ్, 1.9 కంటే తక్కువగా ఉంటే కోవాలెంట్ బాండ్, 1.9 ఉంటే 50% అయానిక్ అండ్ 50% కోవలెంట్. సో ఇప్పుడు 1.9 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఏ బాండ్ ఫామ్ అవుతుంది? అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ 584th క్వశ్చన్ ఇది. అయాన్స్ ఆర్ ఫార్మ్డ్ బై, అయాన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి? లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వల్ల క్యాటయాన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యానయాన్ ఫామ్ అవుతుంది. లూజ్ ఆర్ గెయిన్, లూజ్ లేదా గెయిన్ వల్ల అయాన్ అనేది ఫామ్ అవుతుంది, అయాన్స్ అనేది ఫామ్ అవుతుంది. లూజ్ వల్లనేమో క్యాటయాన్స్, గెయిన్ వల్ల యానయాన్స్. లూజ్ ఆర్ గెయిన్ వల్ల అయాన్స్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ 585 క్వశ్చన్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అమోనియాలో కోవలెంట్ బాండ్ ఉంటుంది, పాస్పీన్లో కోవలెంట్ బాండ్ ఉంటుంది, వాటర్లో కోవలెంట్ బాండ్ ఉంటుంది, హైడ్రోనియం అయాన్లో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంటుంది, H3O ప్లస్లో మరియు అమోనియం క్లోరైడ్లో ఇందులో కూడా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. ఇందులో 3 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. కోవలెంట్ బాండ్ ఉంటుంది, అయానిక్ బాండ్ ఉంటుంది, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. 3 ఉంటాయి. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కూడా ఉంటుంది అన్నట్టు. ఈ 3 ఉన్నాయంటే ఇది ఉన్నట్టే కదా, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది ఉంటుంది. ఇంకొకటి అమోనియా బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఉంది మన సిలబస్లో. ఈ మూడే మాలిక్యూల్స్ ఉన్నాయి. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉండేటివి 3 ఉన్నాయి. హైడ్రోనియం అయాన్, అమోనియం క్లోరైడ్ అండ్ అమోనియా బోరాన్ ట్రైఫ్లోరైడ్. ఈ 3 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ 586. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కెమికల్లీ యాక్టివ్? కెమికల్లీ యాక్టివ్. సో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, రేడాన్ అండ్ ఓగనాసిన్. వీటిని కనుక తీసుకున్నట్టయితే ఇవి ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్. ఏంటి ఇవి? ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్. సో ఈ ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ కెమికల్లీ ఇన్యాక్టివ్. సో కాబట్టి ఇది ఇన్యాక్టివే. ఆక్సిజన్ అనేది యాక్టివ్. ఆక్సిజన్ అనేది ఏంటిది? యాక్టివ్. నెక్స్ట్ 587. Who among the following extracted metals like sodium and potassium by electrolysis of fused salts? సో సోడియం మరియు పొటాషియంలను ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ద్వారా అంటే కరెంటును పంపించి తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఎవరంటే హంఫ్రీ డేవి అనే శాస్త్రవేత్త తయారు చేయడం జరిగింది. ఎవరు తయారు చేసినాడు? డేవిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 178 means 588. The valency of which of the following elements is different from others? Sodium first group element కాబట్టి valency 1, potassium first group element కాబట్టి valency 1, cesium first group element కాబట్టి valency 1, magnesium second group element కాబట్టి valency 2. కాబట్టి డిఫరెంట్ ఏమవుతుంది? మెగ్నీషియం ఎలిమెంట్ యొక్క valency 2. ఇది సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి valency 2 అవుతుంది. ఇది డిఫరెంట్గా తీసుకోవాలి. నెక్స్ట్ 589. How many electrons are required for 6th group element to get octet configuration? 6th group element దీని యొక్క ఆక్టెట్ కాన్ఫిగరేషన్. 6th group element అన్నామంటే దీని చుట్టూ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అది ఆక్టెట్ రావాలంటే 8 రావాలి. కాబట్టి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ని ఇది తెచ్చుకొని ఆక్టెట్ వస్తుంది. కాబట్టి ఆక్టెట్ రావాలి అంటే ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఒకవేళ హౌ మెనీ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాడు అనుకోండి. ఇక్కడ పెయిర్ కనుక వచ్చింది అనుకోండి, ఒకటే పెయిర్ అంటే జత, ఒకటే పెయిర్ అవుతుంది. నంబర్ అని అడిగితే మాత్రం 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ నంబర్ అడిగిన హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అన్నాడు, నాట్ పెయిర్. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ రిక్వైర్డ్. 590. How many electrons are present in the valency shell to get stability according to octet rule? ఆక్టెట్ రూల్ ప్రకారం స్టెబిలిటీ రావాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి దాని చుట్టూ?
8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 2, 4, 6, 8. 8 ఎలక్ట్రాన్స్ కనుక ఉన్నట్టయితే దానికి ఆక్టెట్ వస్తుంది, స్టెబిలిటీ అనేది రావడం జరుగుతుంది. ఏదో ఎలిమెంట్ ఏదైనా సరే, ఓ అంటే అంత ఆక్సిజన్ అనుకునేది, ఏ ఎలిమెంట్కైనా 8 ఎలక్ట్రాన్లు వస్తే ఆక్టెట్. నెక్స్ట్ 591. Number of valency electrons present in zero group element is. Number of valency electrons present in zero group element is. జీరో గ్రూప్ ఎలిమెంట్లో జీరో గ్రూప్ మూలకాలలో ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్? ఇక్కడ గ్రూప్ నెంబర్ 0 అంటే 0 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనుకునేరు. ఇది ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవేంటివేంటివి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఓగనాసిన్. ఇవి 8 ఎలక్ట్రాన్స్. ఒక హీలియంలో మాత్రమే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మిగతా అన్నింటిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ 82 క్వశ్చన్ అంటే 592. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ P-3 ఈజ్. ఫాస్ఫరస్ ఎంత? 15 రాయండి. 2, 8, 10, 7, 15. ఇంకా -3 వచ్చింది. ఇంకా 3 ఎక్స్ట్రా వచ్చినాయి. ఇంకా 3 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ వచ్చినాయి అని అంటే ఇంకేమొస్తుంది? దీనికి సంబంధించి ఇంకా 3 ఎలక్ట్రాన్స్ తీసుకున్నంటే ఇదేంటి? 2, 8, 10, 15 కదా, 5 వస్తుంది. సో ఇంకా 3 ఎలక్ట్రాన్స్ తీసుకున్నట్టు ఇది +3 అవుతుంది. కాబట్టి దాని యొక్క కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 2, 8, 8 అవుతుంది. 2, 8, 8 అవుతుంది. ఇక్కడ లేనట్టు అవును. 2, 8, 8, 2, 8, 8. 593. Which of the following bond is an electrostatic bond? Electrostatic bond అంటే ప్లస్ మైనస్ చార్జెస్ ఉండాలి. అంటే అది ఏ బాండ్? అయానిక్ బాండ్ లోపల ప్లస్ మైనస్ చార్జెస్ ఉంటాయి కాబట్టి ప్లస్ మైనస్ చార్జ్ ఉంటేనే ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అంటాము. ఎలక్ట్రోవాలెంట్ అంటాము. ఎలక్ట్రోవాలెంట్ అన్నా ఎలక్ట్రోస్టాటిక్ అన్నా సేమే. కాబట్టి ప్లస్ మైనస్ చార్జెస్ మధ్య ఫామ్ అయ్యే బాండ్ ఏం బాండు? అయానిక్ బాండ్. నెక్స్ట్ వన్ 594. బాండ్ ప్రజెంట్ ఇన్ ఎంజీఓలో ఏ రకమైన బాండ్ ఉంటుంది? ఎంజీ అనేదేమో మెటల్, ఇదేమో నాన్ మెటల్. మెటల్కి నాన్ మెటల్కి మధ్యన ఏ బాండ్ ఉంటుంది? ఎప్పుడు కానీ అయానిక్ బాండ్ ఉంటుంది. మెటల్కి నాన్ మెటల్కి మధ్య ఏ బాండ్ ఉంటుంది? అయానిక్ బాండ్ ఉంటుంది. కాబట్టి అయానిక్ బాండ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 595 క్వశ్చన్. ద బాండ్స్ ప్రజెంట్ ఇన్ NH4+ ఈజ్. NH4+ ఎట్లా ఉంటాయి? హెచ్ నైట్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ పేరు ఉంటుంది. ఇది H+కి ఎలక్ట్రాన్ పేరుని డొనేట్ చేస్తుంది. డొనేట్ చేయడం వల్ల బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఇది కోవెలెంట్ బాండ్, ఇది కోఆర్డినేట్ కోవెలెంట్ బాండ్. కోవెలెంట్ అండ్ కోఆర్డినేట్ కోవెలెంట్. 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. కోవాలెంట్ ఉంటుంది, కోఆర్డినేట్ కోవెలెంట్ ఉంటుంది. దీంతోపాటు పక్కన Cl- ఉందనుకోండి, ఇది కోవాలెంట్ బాండ్స్, ఇది కోఆర్డినేట్ కోవెలెంట్ బాండ్స్. ఈ ప్లస్కి ఈ మైనస్కి మధ్యన ఫామ్ అయ్యేది, ఈ ప్లస్ ఈ మైనస్ మధ్యన ఫామ్ అయ్యేది అయానిక్ బాండ్. 3 ఉంటాయి. కానీ ఇప్పుడైతే NH4+ మాత్రమే అడిగినాడు కాబట్టి కోవాలెంట్ అండ్ కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్స్. నెక్స్ట్ వన్ 596 క్వశ్చన్. ద మెటాలిక్ ప్రాపర్టీ డిపెండ్స్ ఆన్. మెటాలిక్ ప్రాపర్టీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఎలక్ట్రోపాజిటివిటీ. మెటాలిక్ ప్రాపర్టీ అంటే ఏంటిది? ఎలక్ట్రోపాజిటివిటీని ఏమంటారు? మెటాలిక్ ప్రాపర్టీ అంటారు. టెండెన్సీ ఆఫ్ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎలక్ట్రోపాజిటివిటీ అనాలి. టెండెన్సీ ఆఫ్ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఏమంటారు? ఎలక్ట్రోపాజిటివిటీ. టెండెన్సీ ఆఫ్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రోనెగటివిటీ. నెక్స్ట్ 597. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్రిస్టలైన్ సాలిడ్? క్రిస్టలైన్ సాలిడ్ కావాలంటే అయానిక్ కాంపౌండ్ కావాలి. ఇది H2O అనేది కోవెలెంట్, అమోనియా కోవెలెంట్, HCl కోవెలెంట్, NaCl సాల్ట్స్ అన్నీ కూడా అయానికే. సో సాల్ట్ అనేది క్రిస్టలైన్ సాలిడ్. ఇందులో ఉండే బాండ్ ఏంటిది? అయానిక్ బాండ్ ఉంటుంది. కాబట్టి క్రిస్టలైన్ సాలిడ్ ఏంటిది? అయానిక్ బాండ్ ఉన్నది. సోడియం క్లోరైడ్ ఎగ్జాంపుల్. 598. కోవెలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్. కోవెలెంట్ బాండ్ అనేది ఎన్ని ఎలక్ట్రాన్స్ షేర్ అవ్వడం వల్ల వస్తుంది? 1 ఎలక్ట్రాన్ పెయిరా, 2 ఎలక్ట్రాన్ పెయిర్సా, 3 ఎలక్ట్రాన్ పెయిర్సా? కోవెలెంట్ బాండ్ అనేది 1 ఎలక్ట్రాన్ పెయిర్ వల్ల ఫామ్ అవుతుంది,
2 ఎలక్ట్రాన్స్ పేర్ వల్ల ఫామ్ అవుతుంది, 3 ఎలక్ట్రాన్స్ పేర్ వల్ల ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆల్ ఉండాలి. 1 ఎలక్ట్రాన్ పేర్ మధ్య ఫామ్ అయ్యే ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టు అది ఎఫ్ఈఎఫ్, 2 ఎలక్ట్రాన్స్ పేర్స్ వల్ల ఫామ్ అయ్యేదేమో డబుల్ బాండ్, 3 ఎలక్ట్రాన్ పేర్స్ వల్ల ఫామ్ అయ్యేదేమో ట్రిపుల్ బాండ్. ఇవన్నీ కోవెలెంట్ బాండ్సే కాబట్టి ఇక్కడ ఆల్ ఉండాలి. 599. What would be the bond angle in H2O according to VBT? H2Oలో బాండ్ యాంగిల్ ఎంత? 105, నియర్లీ 105. కాబట్టి దిస్ వన్ ఇస్ ద ఆన్సర్, 105. ఈ మిగతాయి కూడా గుర్తుపెట్టుకోవాలి. 120 ఎందులో ఉంటుంది? BF3లో ఉంటుంది. 90 మనకి ఇచ్చిన మాలిక్యూల్స్లో ఏది లేదు. 107 అమోనియాలో 107 ఉంటుంది. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఇది 590 ఉందంటే 600 క్వశ్చన్. లోన్ పేర్స్ ఆక్యుపై మోర్ స్పేస్ దాన్ బాండ్ పేర్స్, దిస్ ఈజ్ డ్యూ టు. లోన్ పేర్స్ ఎందుకు ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి? లోన్ పేర్స్ని ఎందుకు ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేయడం జరుగుతుందంటే అవి దూరంగా ఉంటాయి, ఒక అంశం చెప్పొచ్చును. లేదా లోన్ పేర్స్ అనేది అట్రాక్టెడ్ బై ఓన్లీ సెంట్రల్ ఆటమ్, సెంట్రల్ ఒక్క ఆటమ్కి మాత్రమే సంబంధించినవి. బాండ్ పేర్ అంటే మాత్రం రెండు సెంట్రల్ ఆటమ్కి అంటే రెండు ఆటమ్స్కి సంబంధించినవి కాబట్టి అవి రెండు ఆటమ్స్ యొక్క అట్రాక్షన్స్లో ఉంటాయి కాబట్టి తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి. లోన్ పేర్ అంటే ఒక్క ఆటమ్కి సంబంధించినయే కాబట్టి ఒక్క ఆటమ్ వల్ల అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఒక్క ఆటమ్ తోటి మాత్రమే ఇవి అట్రాక్షన్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. నెక్స్ట్ వన్, 601. ద షేప్ ఆఫ్ NH3 ఈజ్, NH3 యొక్క షేప్ ఏంటిది? హెచ్. ఇక్కడ లోన్ పేర్ వస్తుంది. పిరమిడల్ షేప్. ఇదేం షేపు? పిరమిడల్ షేప్. టెట్రాహైడ్రల్కి ఎగ్జాంపుల్ CH4, ట్రైగోనల్ ప్లేనార్కి ఎగ్జాంపుల్ BF3, యాంగులర్కి ఎగ్జాంపుల్ H2O. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ద షేప్ ఆఫ్ H2O ఈజ్ 602. ద షేప్ ఆఫ్ H2O యొక్క షేప్ ఏంటిదిరా? ఈ విధంగా ఉంటుంది. H2O యొక్క షేప్ వి షేప్ అంటారు. వి షేప్ అనడం జరుగుతుంది. బెంట్ షేప్ అని కూడా అంటారు, దీన్ని బెంట్ బాండ్ అని కూడా అంటారు. యాంగులర్ షేప్ అని కూడా అంటారు. కాబట్టి ఆల్ ద ఎబో తీసుకోవాలి. వి షేప్ అనొచ్చు, బెంట్ షేప్ అనొచ్చు, యాంగులర్ షేప్ అనొచ్చు. కాబట్టి ఆన్సర్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ఆల్ ద ఎబో. నెక్స్ట్ 603. In which of the following molecules is lone pair repulsions are present? Lone pair రెండు లోన్ పేర్స్ ఉండాలి. అమోనియాలో నైట్రోజన్ పైన ఒకటే లోన్ పేర్ ఉంటుంది. BF3లో సెంట్రల్ ఆటమ్ మీద లోన్ పేరే ఉండదు, ఎంటీ బాక్స్ ఉంటుంది. H2Oలోని ఆక్సిజన్ పైన రెండు లోన్ పేర్స్ ఉంటాయి. H2Oలోని ఆక్సిజన్ పైన రెండు లోన్ పేర్స్ ఉంటాయి కాబట్టి ఈ లోన్ పేర్స్ మధ్య రిపల్షన్ ఉంటుంది. HClలో ఓన్లీ క్లోరిన్ మీద మాత్రమే లోన్ పేర్స్ ఉంటాయి. H2O అంటే ఒకటే బాండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ బాండ్ని లోన్ పేర్స్ రిపల్షన్స్ దాన్ని ఏమంటారు, ఇంపాక్ట్ చేయవు. కాబట్టి లోన్ పేర్ రిపల్షన్స్ అంటే ఇక్కడ H2O మాలిక్యూల్ వీ కెన్ కన్సిడర్. నెక్స్ట్ వన్, 604. A molecule contains 3 bond pairs in the valency shell. Bond angle and shape of the molecule is. 3 bond pairs ఉన్నాయంట. 3 bond pairs ఉన్నవి, లోన్ పేర్స్ ఏమీ లేవు. కాబట్టి ఇక్కడ బాండ్, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్, అంటే ఇక్కడ 120, ఇక్కడ 120, ఇక్కడ 120. కాబట్టి ఎన్ని డిగ్రీస్ ఉంటాయి? 120 డిగ్రీస్ ఉంటుంది బాండ్ యాంగిల్. షేప్ ఏంటి? ట్రైగోనల్ ప్లేనార్ షేప్. దిస్ ఈజ్ ద ట్రైగోనల్ ప్లేనార్ షేప్. 120 degrees and trigonal planar shape. Example BF3 molecule. Next one, 605 question. Which of the following is soluble in polar and non-polar solvents? పోలార్లో కరగాలి, నాన్ పోలార్లో కరగాలి. పోలార్లో కరగాలి అని అంటేనేమో ఏముండాలి? అయానిక్ బాండ్ ఉండాలి. నాన్ పోలార్లో కరగాలంటే ఏముండాలి? కోవెలెంట్ బాండ్ ఉండాలి. రెండింటిలో కరగాలి అంటే పోలార్ కోవెలెంట్ బాండ్ ఉండాలి. ఏముండాలి? పోలార్ కోవెలెంట్ బాండ్ ఉండాలి. ఇది ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్. పోలార్ కోవెలెంట్ బాండ్ ఉన్నది ఎందులో ఉంటుంది? HCl. కాబట్టి ఇది పోలార్ మాలిక్యూల్స్లో కరుగుతుంది, నాన్ పోలార్లో కరుగుతుంది. కోవెలెంట్ కాబట్టి నాన్ పోలార్లో కరుగుతుంది. పోల్స్ ఉన్నాయి కాబట్టి అయానిక్లో కరుగుతుంది. నెక్స్ట్ వన్, 606.
The internuclear distance in H2 మాలిక్యూల్ ఈజ్ అంటే హెచ్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఆన్సరే 0.74 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్. అంటే 1 కంటే తక్కువగా ఉంటుంది, 1 కంటే తక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. 0.74. నెక్స్ట్ వన్. సో 607. మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ ఈజ్. ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీది ఏంటిది మెయిన్ డ్రాబ్యాక్ అంటే, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ బాండ్ యాంగిల్స్. ఎస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. It could not explain bond energies. Yes, it is the another drawback. It could not explain shapes of the molecules. Yes, ఇవి 3 కూడా మెయిన్ డ్రాబ్యాక్సే. ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ యొక్క డ్రాబ్యాక్స్ ఇవి 3 కూడా డ్రాబ్యాక్సే, ఈ 3 కూడా మిస్టేక్సే. కాబట్టి ఆల్ ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ వన్. 98 క్వశ్చన్ మీన్స్ 608. హైబ్రిడైజేషన్లో ఏ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయి? సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్. సేమ్ ఎనర్జీ ఉండాలి, అదేవిధంగా ఒకటే ఆటంలో ఉండాలి. సేమ్ ఎనర్జీ ఉండాలి, ఒక ఆటం యొక్క ఆర్బిటాల్స్ మధ్యనే. ఆర్బిటాల్స్ ఆఫ్ సిమిలర్ ఎనర్జీ ఇన్ ద సేమ్ ఆటం. ఇక్కడ మాత్రమే హైబ్రిడైజేషన్ జరుగుతుంది. సో కాబట్టి సేమ్ ఎనర్జీ ఉండాలి, అదేవిధంగా ఒకే ఆటంకి సంబంధించిన ఆర్బిటాల్స్ మాత్రమే ఓవర్లాప్ అవ్వడం వల్ల ఏర్పడేదాన్ని హైబ్రిడైజేషన్ అంటారు. నెక్స్ట్. 1 angstrom unit is equal to 10 to the power of minus 8 centimeters or 10 to the power of minus 10 meters. 10 to the power of minus 10 meters ఆన్సర్ ఉన్నది. కానీ ఇది 0.1 నానోమీటర్ అన్నాడు. నానో అంటే 10 to the power of minus 9. 0.1 అన్నాడు కాబట్టి ఆ పాయింట్ తీసేస్తే 10 to the power of minus 10 అవుతుంది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవుతుంది. పీకో అంటే 10 to the power of minus 12. దీన్ని 100 తోటి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ 10 స్క్వేర్ అని రాస్తే ఇక్కడ 2 తగ్గుతుంది, -10. కాబట్టి అన్నీ కూడా సరి అయినవే. సో ఇది జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్. దిస్ ఈజ్ ద 100th క్వశ్చన్. టోటల్ నంబర్లోనేమో 610 అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ BeCl2? బీఈలో ఏమవుతుంది? sp హైబ్రిడేషన్ జరుగుతుంది. హైడ్రోజన్ తోటి అటాచ్ అయి ఉంటేనేమో sps అవుతుంది. హైడ్రోజన్ కాకుండా మిగతా ఏ ఆటమ్స్ ఉన్నా కూడా PA, spp బాండ్ ఉంటుంది. spp బాండ్ ఉంటుంది. spp బాండ్. సో దట్స్ వై సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో దీస్ ఆర్ ద 600 క్వశ్చన్స్.